పుట్టోడిని ముందులు పెడితే ఏమైనా ఉంటుందారా వీడికి? తేలిపోతాడు రా వీడు. మాట్లాడు తాత, మాట్లాడు. తేలిపోతాడు. తాత ఏం మాట్లాడతాడు? డ్రాగన్ ఇప్పుడు డ్రాగన్ అసలు డ్రాగన్ అనే టైటిలే వరస్ట్ టైటిల్ రా. వాడి సినిమా కట్టర్ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏది ఉందంటే అదే టైటిల్. బాబాయ్ అది కాదు బాబాయ్. ఇప్పుడు డ్రాగన్ అని అన్నారు కదా, డ్రాగన్ కాకుండా డ్రాగన్ పిచ్చకాయ అని పెడదాం. ఇప్పుడు డ్రాగన్ సలార్ రెండు మల్టీవర్స్ అయితే ఎట్లుంటది అనేది నేను ఇప్పుడు సలార్ అంటే గాడ్జిల్లారా. సరే అది జిరాసిక్ అనుకుందాం. వీడిని డ్రాగన్ అని పెట్టి ఏం డ్రాగన్ అని పెట్టాలని వీడి ముందు డ్రాగన్ అయితే వీడి ముందు నిలబడేటోడు ఇంకెంత పెద్ద విలన్ అయి ఉండాలా? వాళ్ళు చూడు రక్తాలు అది గ్లాసుల్లో కాదు చెంబులో తాగుతాం. జబర్దస్త్ ఆర్టిస్ట్ నరేష్ పెడతారు బాయ్. జబర్దస్త్ ఆర్టిస్ట్ నరేష్ ఆపోజిట్ విలన్ వాడిని పెట్టినా గానీ సినిమా దెంకుకు పోతుంది. గడి చెప్తున్నా నేను. అసలు వీడితో సినిమా ఎట్ట కమిట్మెంట్ అయిందో నాకు అర్థం అవట్లే. కానీ వీడికి గడ్డం పెట్టి అది ఏదది మరి స్టెరాయిడ్లు వాడుతున్నాడో ఏం వాడుతున్నాడో తెలియదు. పకీర్ లంజోడుకు అట్ట మొహం అంతా పీక్కుపోయి చీవకల చచ్చిపోయి ఎందుకట్టా తయారవుతుందో. సినిమా కోసమే ఇంత దారుణంగా తయారవ్వాలా? ఎంత తయారైతే మాత్రం నీ దగ్గర చావలేనప్పుడు, నీ దగ్గర దమ్ము లేనప్పుడు, నీ కాళ్ళు చచ్చిపడిపోయినప్పుడు నువ్వు ఎంత మాత్రం చేస్తే ఏం ఉపయోగం చెప్పు? దండగ అసలు వీడికి ఆ టైటిల్ సెట్ అవ్వదు. టైటిల్ మారాల్సిందే. టైటిల్ ఏదో ఒకటి పెట్టుకోవాలా. అది గనిబాయ్ అని పెడదాం. ఓకేనా? టైటిల్ పేరు టైటిల్ వచ్చేసి గనిబాయ్ అని పెడదాం. నా పేరు కూడా బొక్క వీడు ముండకి. గని అని పెడితే 6 అడుగులు ఉంటే గని అని పెట్టుకోవచ్చు. అది కాదు. ఇప్పుడు సలారు ఎన్టీఆర్ నీళ్ళు వరుస అయిపోతే మన ప్రభాస్ ఉండి క్యాన్సర్ ఎరుపెక్కాల అని అంటాడు. అప్పుడు ఎన్టీఆర్ ఉండి అసలు అలా కాదురా. వీడికి బొగ్గు బాయిలో పడేసినా గానీ బొగ్గు కంకరాయి ఎంత ఉంటాడు వీడు. వీడు బొగ్గులో ఫైట్ చేసినా లేకపోతే ఇసుకలో ఫైట్ చేసినా ఎక్కడ చేసినా గానీ వీడిని తొక్కేస్తారు కదరా అప్పుడున్న విలన్లు. ఆ లేవరాలో మనం ఆ కంటైనర్ చూసుడు కామెడీ సీన్. ట్రోల్ మెటీరియల్ ఏడంటే ఒక సినిమాలో ఏదైనా ట్రోల్ మెటీరియల్ ఉందంటే ఆ సినిమానే ముందు వస్తుంది. ఇప్పుడు ఇంత ముందు అదేదో ఏదో సినిమా ఉండే, అదేంద్రది పందిలా ఉంటాడు సినిమా ఉండే మొత్తం. ఎస్ ఆ సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇదే ట్రోలింగ్ చేస్తున్నాడు. ఎవడో ఆఫ్లైన్ లో ఈడి బోర్డు గుమ్మడికాయ ఫోటో పెట్టినందుకు వాడి మీద రెచ్చిపోయాడంట. పిచ్చిలని చూడగలరా. వాళ్ళ మీద రెచ్చిపోవడం వీళ్ళ మీద రెచ్చిపోవడం కాదురా. అది కాదు బాయ్ అది కాదు. బ్రహ్మానందంతో కూడా అదృష్టంలో సైడ్ క్యారెక్టర్ చేశాడు ఎన్టీఆర్. అవునా? ఆ సినిమా కూడా సైడ్ క్యారెక్టర్. అదృష్టం మెయిన్ హీరో బ్రహ్మానందం గారు కదా. ఓకే ఓకే. అవు గట్లానా? మన తెలియదు ఈ పకీర్ లంజోడు సినిమాలు. చాలా అసలు నేను అడుగుతుంటాను ఈ సినిమా పేరు ఏందిరా బాబు చేస్తున్నారు చక్క లంజోడుకులు. అది కాదు. ఓ సినిమాలో ఆ జయప్రకాష్ నారాయణ రెడ్డి వచ్చి ఇది ఆ పొట్టుడు ఫోటో అనుకున్నాను అంటే డైలాగ్ గుర్తుందా మీ ఎవరికైనా? పొట్టోడు బుట్టోడు కాదురా, బుడ్డోడు అనుకుంటా డైలాగ్. అదేదో ఎక్కడ విన్నా నేను. అది అంటే బుడ్డోడు కాదు కొంపదీసి ఆ పొట్టుడు కాదు కదా అమ్మాయి అంటాడు. అలా వాళ్ళ వైఫ్ నాడు జయప్రకాష్. అవునా? ఆడి పొట్టి కొత్తనే జంగా పొట్టి లంజోడు. ఆడొక హీరో ఆడొక బిల్డప్ సైడ్ క్యాటల్ లంజోడు. ఈడీపీ కనుక లేకుండా ఉన్నట్టయితే మట్ట గుడిసిపోయేటోడాడు. ఒకసారి క్యాడర్ వదిలి తెంగితే ఒక ప్రీమియర్ కూడా తెంగితేనే కదరా ఏమవ్వలేదు. జాటా డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే జంగలో దిగినే వాడు బొచ్చి పీకలేకపోయారు. వాడు అందుకే భయపడుతుండే సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ఈసారి చక్కాలని జడుకు డీజే పెడతారంట. పెడతారు డీజే ఇంకా ఆడికి గొత్తల రాడు.
ఎట్లా అంటాడు లోకేష్ బాబుని లంజా కొడుకు అన్నాడు డైరెక్ట్. చెక్క నా కొడుకు తొక్కి తెంగితే దెబ్బకి దరిదాపుల్లో లేకుండా పోయాడు సూవర్కే బాల్. ఈ లంజోడుకు సైడ్ క్యాటర్ నా కొడుకు ఈడు మాట్లాడుతుండో మన గురించి. చెక్క నా కొడక ఒక్క సినిమాతో దేహం లేపు తెంగాడు లంజోడక. నీ అమ్మ ఫేక్ పోస్టర్ లంజోడక. ఈ బతుకుల నాస్తులు వీడి క్యారెక్టర్ లేకపోతే కటౌట్ పెట్టేవాడు కూడా ఎవడ ఉండు భయ మామూలు బ్యానర్ వేసేవాడు కూడా. అందుకే ఈ మధ్య పేటిఎం గారు మట్టు కొడతారు వీళ్ళు బ్యానర్ లానే వేస్తారు. వాళ్ళు ఆ మబ్బుగాడి తప్ప ఎవరికి వాళ్ళు పేటిఎం కే డబ్బులు ఉండవు మాట 30 రూపాయలు 11 రూపాయలు ఉండవు వాళ్ళ జోబులో లంజడక. వాళ్ళు వేసినా గానీ లంజడక సవాల్ మీద రూపాయి వాళ్ళు వేసినా గానీ ఆ మబ్బుగాడి తప్ప ఎవరికి వాళ్ళే మబ్బుగడకు ఎరుపుకు లాంటి పెంచుకోకు లంజడక. ఆడి తప్ప ఎవరికి వేయడాన్ని. మొన్న అదితి కూడా వాళ్ళు స్పేస్ పెట్టారు లంచడుకులు చరణ్ బాబుని పిల్ల పూకున సొల్లంత ఉంటాడు ఆడు. ఈ పిల్ల పూకులు లంజడకలు చెప్పగా వేస్ట్ లంజడకలు. ప్రతి బచ్చాడి మన దెంగితేనే కదరా అడ్రస్ పెట్టు అది పెట్టు జాటా పెట్టు అని చెప్పి గిరా గిరా తిరిగి మంట గుద్ద మూసుకొని కూర్చున్నారు. సారీ చెప్పి నాన్న నాకు మళ్ళీ కాల్ చేసి స్పేస్ పెట్టవా ప్లీజ్ మా పరుగు పోతుందంటే అప్పటికప్పుడు స్పేస్ పెట్టాను. అడుక్కున్నారు లంజోడికి. అది కాదు బాయ్ ఒకసారి మన దెంగ కదా మబ్బుగండి అప్పుడు శతాగ్ని టీం ని కదా ట్యాగ్ చేసి అడుక్కున్నారు కదా. నైట్ పూట్ల రైల్వే స్టేషన్ లో గంజాయి అమ్ముకుని లంజడకలు అంతా స్పేస్ పెట్టుకుంటారు. స్పేస్ ఈ ఎరుపుకులకి అంత సీన్ లేక డైరెక్ట్ గా వైసీపీకి క్యాడర్ ఫోన్ చేసి వాళ్ళ గ్రూప్ లో షేర్ చేసుకొని డ్రామా దింగారు లంజోడుకు. సొల్లకే జగన్ గంట ఆగి చేస్తేనే దిక్కుమాటలేదు. మబ్బు గంట ఆగి చేస్తే ఏకలు పీకుతారా వచ్చు చల్లారు. ఆ లంజడకలు అంతా ఏంటనుకున్నాం రైల్వే స్టేషన్ దగ్గర 50కి 30కి గంజాయి అమ్ముకుని లంజడకలు అంతా స్పేస్లు పెట్టుకోవాలి. ఆ పిల్లల లంజడకల గురించి మనం మాట్లాడడం కూడా నా బీరు మూత కప్పు అంత ఉండరు లంజడకలు. ఈ అమ్మ సొల్ల కింద తొక్కేస్తారు కొత్త లంజడకని. సొల్లతో బుర్రమే కొడితే భూగోళంలో దెంగేస్తారు పాతాళంలో కొజ్జా లంజడకలు. చక్క నా కొడుకులు పిల్ల పూకు లంజా కొడుకులు. ఆ లంజా కొడుకుల గురించి మనం వేస్ట్ టైం బొక్క. అది మందు మానేసి ప్రశాంతంగా ఉన్నాం. ఈ లంజడకలు గుర్చే ఇక తాగాలనిపిస్తుంది. వీకెండ్ లో వేసే బీర్లు అంత విలువ అయితే లంచ్ చూడగలరా మీ బతుకుని మధ్యంగా సైడ్ క్యారెట్ లంచ్ చూడగలరా. మన ఎమ్మెల్యే మొట్ట కూడా దింగాడు అదేనా. డీజే పెట్టుకుంటారు మనకి ఏంటి నష్టం. పెట్టుకొని డీజే పెట్టంట మేము కూడా వింటాం అన్నమాట. అదే కదా డీజే ఏడ పెడతాడు రా గుద్ద దింగుతారు అవతలోడు. వాడితో ఒక్కసారి చెప్పించలేకపోయారు. అంటే బార్డర్ లోకి ఎంటర్ అవ్వలేదు నీ అమ్మలు వచ్చాలి. ఈ లంచ కొడుకు మళ్ళీ రా ఎన్టీఆర్ నా లవడ ఎన్టీఆర్ ఒకరికి పైసా హెల్ప్ చేయరు లంచ కొడుకు ఆడమ్మ బాబు. ఆడి ఫ్యాన్స్ కి బెల్లంకోట శ్రీనివాస్ సపోర్ట్ చేస్తాడు. సినిమా ఒకడిని డైరెక్ట్ గా ఆ పిల్ల బచ్చ వైసీపీ బ్యాచ్ కుక్కని కొడితే వీళ్ళు మాట్లాడలేకపోయిండ్రు. అప్పుడు స్పేస్ పెట్టి నేను మాట్లాడిన కావలేని సన్నాసులకి ఉట్టి సన్నాసులు వీళ్ళు. వీడి ఫ్యాన్ ఎవరినో చంపేస్తే దాని గురించి మాట్లాడలేకపోయింది సచ్చు సన్నాసులు వీళ్ళు. నేను మాట్లాడిన బూచ కోత కోసి నా కొడుకుల్ని ఇక్కడ ఉన్నాను ఎవరిని దెంగలేదని నేను ప్రతి ఒక్కరిని దెంగినోడినే. నేను దెంగితే పుట్టిన లంజోడులు వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిరిగే లంజోడు. అందుకే ఎప్పుడు గనిగాడు మధ్య కావాలి లంజోడు. నువ్వు 24/7 ఉంటావు బాయ్. ఈ లంజోడికి లేదంటే వీకెండ్ లో ఆఫీసులు కాలేజీలు సెలవులు ఉన్నప్పుడు వస్తారు లంజోడు లేదు. బేసిక్ గా వాళ్ళకి సెలవులు దొరికినప్పుడే మనం 360 రోజులు ఈడే ఉంటాం. వజ్జా లంజోడకి ఏం తెలుసు వాళ్ళకి బచ్చాగాళ్ళకి మనం విలువ మనం దమ్ము మనం ఎవరినైనా తెంగలుతాం. ఎవరికి భయపడం. అది బై బర్త్ రావాలేరా అంటే మన హీరోని చూసి రావాలా. చాటక బలగాడు ఆడున్నదే ఆత ముక్క అంతా. ఆడి చూసి ఏం బలం వస్తుంది చెప్పిడికి. ఆడే పిరికి సన్నాసి. ఏమనంటే ఈ అమ్మ సిఆర్ లేడు నా సొల్లగా వేయండి రా నా మొడ్డలు వేయండి.
కాపీరైట్ లేసి అకౌంట్లు తెంగడమే, ఇంకేం ఏం చేస్తారు చేయలేరు వీళ్ళు? లాంటి మా వాడక. హీరోలు మమ్మల్ని అదే కనుక నమ్ముకున్నారు, నేను ఎవరు ట్రోల్ చేయడం నమ్ముకోలే. మొదలెడితే ఆపడానికి నీకు మొత్తం దిగి రావాలి పైనుంచి. ఒక్క దిగినట్టు ఆ, దిగిపోయింది. అమ్మా, ఈ పాటికల్లా అమ్మా. అసలు మీ బతికినిచ్చేటోండి ఈ సోషల్ మీడియాలో. ఈ అమ్మ కాపీరైట్ చేసి ఐడి లేకపోతే ఎంగడ లాంటి వరకు ఈ బతుకులు ఇంకో లంజడకలు ఉన్నారు. మామయ్యలతో మొగలతో మాన అన్నది పాలక ఆతపూకు లంజడకలు. ఆ పిల్ల పూగులు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు. ఆతుల గురించి వదిలే బ్రో, దండం పెడతా నీకు. వాళ్ళ స్కూల్ సెలవు ఉన్నప్పుడు వస్తారు లంచ్ అడుగు. దసరా హాలిడేస్ కి, పొంగల్ హాలిడేస్ కి. హాఫ్ డే సెకండ్ కదా, సాటర్డే, అందుకే సెకండ్ సాటర్డే. వచ్చిండ్రేమో. సెకండ్ సాటర్డే ఇచ్చిన కొడుకులు తాత బాబు గొంతు పోయినట్లుంది, వేడి నీళ్ళు తాగుతున్నాడు. అదేగా అంతే ఉంటారు. కాదు, అసలు మెయిన్ క్యారెక్టర్ సైడ్ కి దింగి సైడ్ క్యారెక్టర్లు ఎంటర్ అయ్యారు చూడు, కెచ్చాలుగా. అసలు నేను దెంగాలనుకున్నది ఒకదాన్ని, మీరు మధ్యలో దూరి మొత్తం దాన్ని నాశనం వేసుకుందాం చేశారు. అంటే వీళ్ళు వచ్చారు. దాని పులుసు కాల్చి ఇచ్చేటోని వాళ్ళ. కానీ నీ అకౌంట్ లో ఇంకోటి పడద్దని కూడా నీ రోజు ఆ ఈగోలాగా ఇది కూడా ట్విట్టర్ నుంచి దెంగేద్దాం ఆ కూడా. దెంగేసేది ఈ లంజోడు, అక్రమ లంజోడుకులు సైడ్ క్యారెక్టర్ నాకు దూరకుండా ఉంటే ఈ అక్రమ లంచోడికి రాకుండా అదే మొదటిసారి దిగ లంజోడుకు ఈ నాశనం అయిపోను. లంజోడుకు నేను దెంగాలనుకున్నది ఒకటి, ఈ అమ్మల దెంగ ఈ నా కొడుకులు నాశనం చేశాడు. ఈ తల్లి పూకుని వంగబెట్టి దెంగ దాని పూకు పులిహార చేసేటోండి వాళ్ళ లోపల లంజోడు. చేతకాని మొంట 10 నిమిషాలు పెట్టలేకపోయింది స్పేస్. దీనికి గనిగాడి సుల్లి కావాలంట. ఈ సుల్లి తీసుకుపోయి ఎన్టీఆర్ నోట్లో పెట్టిన ఇప్పుడు అక్రమ లంజోడుకు గారి నోట్లో. ఇప్పుడు పీక్కొని పోయి చెక్క నా కొడకల్లా దెంగించుకోవడానికి కూడా అంత కంగారు ఏంట్రా మీకు? సమయం సందర్భం లేకుండా దెంగించుకుంటారు చెక్క లంజోడుకు. ఈ పొట్టి పుడంకాయ వద్దని దెంగ. ఈ పొట్టు పుడంకాయ అంటే డ్రాగన్ అంటారు లాంజోడుకు. డ్రాగన్ ఈ లంచోడుకులు ఓజీ రిలీజ్ అంటే డిజాస్టర్ తో స్పెండ్ చేద్దాం డ్రాగన్ సుళ్ళు ఎంత ఉండవు నువ్వు? దానికి 3 వచ్చి దెంగాలనుకున్న సుళ్ళు ఎంత ఉండవు. పొట్టి లాంజోడక నీకు డ్రాగన్ అన్నారు లాంజోడక. ఈ ఆడ పుట్టిన టైటిల్ రా నీకు లాంజోడక. దేవరా అనే టైటిల్ కొక్కిలి దేవరాల నుంచి తీసుకున్నావు లాంజోడక. అయినా కానీ దెంగలేకపోయినావు చక్క నా కొడక. బండ్ల అది కూడా దెంగడమే బాయుడు. బండ్లగానే స్వీట్ హెడ్ చూసావు అప్పట్లో. దేవర టైటిల్ టైటిల్ కూడా దెంగాడు చెట్ల సామాన్లతో పాటు. లాంజోడుకు ఎట్లా సామాన్లతో పాటు టైటిల్ కూడా దెంగాను లాంజోడుకు. ఈడి ముష్టి పోకలు నాస్తుంది. అందుకే ఈ లంజోడితో సెకండ్ పార్ట్ తీయాలంటే ఒట్లోనికి అడిగి అది ఈడంట డ్రాగన్ అంట. జాట అంతా లేడు ఈడు, ఈ డ్రాగన్ అంట. చూసి ఏబాల్ లంజడక. నీ టైటిల్ కనుక అదే పెడితే కనుక నువ్వు సుల్లి గుడిసిపోతావు. నా మాటకు రాసి పెట్టుకో. నాలుగు మచ్చిందితో చెప్తున్నాను. అది కాదు బాయ్, ఈ అక్రమ లంచోడుకులు ఆ కళ్యాణ్ రామ్ గారికి లేక ఒక హిట్ వస్తే మెగాస్టార్ అంట. ఆ బింబిసార్ వచ్చినప్పుడు అది ఒక హిట్ రాగానే మెగాస్టార్ అయిపోతే ఇంక మెగాస్టార్ ఎందుకురా? అమ్మా 30 సంవత్సరాల నుంచి ఊరికే ఉన్నాడు. 2 కోడిగుడ్లు వేస్తే పావురా గుట్టలో పావురం అయిపోయింది. అది వద్దులే. ఏమో 2 హిట్లకి 3 హిట్లకి మెగాస్టార్ లంజడకల్లారా 30 సంవత్సరాల నుంచి కూర్చున్నాడు రా. నీ అమ్మల పూకుల మీద కుర్చీ వేసి కూర్చున్నాడు మెగాస్టార్ అని కూడా 30 సంవత్సరాలు. మీరు పిల్లలు అప్పటికి ఈ కుర్చీ మీ పూకుల్లో అది కాదు. ఈ అక్రమ లంచోడుకులు మొబ్బుగాళ్ళు ఆతిగాళ్ళు అంట. విజయ్ దేవరకొండ పవర్ స్టార్ చేస్తారంట. ఈ లంచోడుకులు వాళ్ళ మాటలు వాళ్ళకే సొలగదు. ఆడు ఇంకోటి పిల్ల కుత్తలు నా సుల్లి వీళ్ళంతా బతుకులు. ఈ లంచోడుకులకి బ్రేక్ వేయని సినిమాలు లేవు. కానీ లంచోడుకులకి ఈస్ట్ వెస్ట్ లో ఒక రికార్డు దిక్కులేదు లంచోడుకులకి. ఆడి సొల్లే లేకదు, ఆడి పక్కది లేపుతాడంట. నీకే లేకదు, నువ్వు పక్కడది లేపుతావా? బొచ్చులు అయిపోయినారులే. నాది లేపుకో వచ్చి ఫ్రీగా ఇస్తా పట్టుకొని. అమ్మ లేబర్ లంజడకలు ఆపినారా లేదా ఇంతకి? సైడ్ క్యారెక్టర్ ఎప్పుడో సైడ్ అయిపోయింది. పాటలు పాడుకుంటున్నారు. చక్క మీకు చక్కగా సూడు పిల్లమ్మ పాడు పిల్లోడని పాటలు పాడుకుంటూ దెంగాల పూకులు లంజడకల్లా. ఇంతసేపు వేస్ట్ గా దెంగిచ్చారుగా. ఈ పాటికల్లా దాని పుహారు చేసేసి దాని పూకులో నిద్రపోయేటోండి. ఈ పాటికల్లా
అమ్మ నేను నిమ్మకాయ అమ్మా. అది అది పిండుకొని గని రేపు పెట్టు, రేపు జాయిన్ అవుదాం మార్నింగ్ అది దాని మీద స్పేస్. రెచ్చగొడితేనే మార్నింగ్ మనం వేరే వాళ్ళు అది ఉంటారు. రెచ్చగొట్టాలా, దాని పూకులో నిద్రపోవాలా. అది ఈసారి గనిలో ఉన్న ఈ విశ్వరూప పాటికి రే మళ్ళీ శివతాండవం ఆడతా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. శివుడు మూడో కన్ను తెరవకూడదు, స్పేసుల్లో గనిగాడు నోరు తెరవకూడదు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. శివుడు మూడో కన్ను చేసి ఎంత ప్రళయం వస్తుందో, గనిగాడు స్పేస్ పెట్టి తెంగడం మొదలెడితే అంతకన్నా పెద్ద ప్రళయం వస్తుంది. చూశారు కదా మొన్న కళ్యాణ్ బాబే డైరెక్ట్ గా చెప్తుండు, అది మా వాళ్ళు ఇట్లా అంటుండ్రు, అది చాలా తప్పు అని చెప్పేసి. అప్పుడు తగ్గిన నేను బాయ్కాట్ కానీ అది దెంగితే కర్ణాటక వరకు మన పేరు కాదు, మన పెద్ద పెద్ద వాళ్ళ దాకా పోతుంది మన పేరు, గుర్తుపెట్టుకోండి. షేక్ అబ్దుల్ గని అంటే షేక్ చేసి తెంగుతాడు మొత్తాన్ని. జూనియర్ గనీ బాయ్ అని ఎందుకురా మమ్మల్ని దెంగుతున్నాం? ఎందుకురా నాతో పెట్టుకుంటారు, నాతో పెట్టుకుని బతకగలదామనే. నా మడ్డల్లారా, నా లేచిన నా మడ్డ అంత ఉండరు మీరు. మీరు మాతో ఒక లొల్లి అంట చాటుగా బాలుగా 19.5 ఉన్నారు ఖమ్మంలో. నీ గుద్దకి దమ్ముంటే నన్ను కొట్టిరా చూద్దాం. అది కాదు బాయ్ బాయ్, నువ్వు మనం కాదు ఆ మెంటలోడు ఫ్యాన్స్ తెంగుతారండి నువ్వు అన్నట్టు. ఆడు కొడుకు వస్తే వాడి కొడుకు వస్తే వీడిని పట్టుకొడతారు వాళ్ళే. ఈయన గేటు మీద గంగిరెద్దులో కడతారు, కత్తి కొడతా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు. వీడి తల నరికి వాడికి రక్తాభిషేకం చేస్తారు. పిచ్చాడు కొట్టినా కూడా దిగుతాడండి. నేను అసలే ఎయిడ్స్ పేషెంట్ లో ఉన్నాడు, గుద్దితే చచ్చిపోయేలా ఉన్నాడు. మెటీరియల్ బాగానే ఉంది. అది కాదు కానీ ఈడు గుద్దితే చచ్చిపోయేలా ఉన్నాడు పొట్టాడు. మొన్న ఎవడో ఫ్యాన్ వచ్చి పాపం ఆడినదిలే పొట్టోడిని చూడు, మన ఫంక్షన్ లో ఎవడో వచ్చి చేయి తగిలిస్తే పక్కల నొప్పి సైడ్ కి తెంగేశాడు. అంతా చెప్పాం కదరా, సినిమా స్టార్ట్ అవ్వక ముందే మమ అనిపించాడు ఆడిని, చెయ్యక దింకుంటున్నాడు. అలా కాదు, ఒక హీరో అనేటోడు ఎంత జాగ్రత్త ఉండాలి. నీ అడ్డమైన స్టంట్లని చేస్తే ఏమవుతుంది, చెయ్యి దింగుతుంది. సుల్లిగా చెయ్యినే కాపాడుకోలేనాడంట, సినిమాని కాపాడుతాడు చక్కాలంజోడుకు. నాగవంశీ హుసేన్ సాగర్ రీక్రియేట్ చేయబోడు మన దగ్గర దాకా వెళ్ళి వచ్చాడు. ఆడి బాధ ఆడిది పాపం, మా ఓడేరా బాబు నాగవంశీ. తీసుకోకుండా ఉన్నట్టయితే మడ్డ గుడిసిపోయాడు. అందుకే పాపం అని పిలిచి సీడెడ్ ఇచ్చింది. ఆడెప్పటికీ కళ్యాణ్ సపోర్టర్ ఆడు, ఈ పొట్టాడు వల్ల ఆడు గతి పట్టింది. బేసిక్ గా అదేదో లేబర్ ఉంది కదరా, దానికి లాస్ వచ్చింది. బేసిక్ గా లాస్ వచ్చిన తర్వాత కూడా నేను 3 more ఫిలిమ్స్ ఇస్తానని చెప్పేసి వీడు కమిట్మెంట్ ఇచ్చాడు. అందుకోసం వీడు అదే కదా త్రివిక్రమ్ ఫిలిం ఇస్తానని చెప్పి తొక్కుకి ఇస్తానని చెప్పి మాట్లాడుకున్నాడు. అందుకు ఆ కమిట్మెంట్ వల్ల ఇంకా తప్పట్లేదు వీడికి. ఇప్పుడు అయినా కానీ ఈసారి తీసుకునే కలెక్షన్ ఏదైతే ఉందో తక్కువ తీసుకుంటాడు. అది ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాడు కాబట్టి వాడికి చేస్తారు. కానీ అదే టైటిల్ అయితే కానీ ఇటు సుల్లి గుడిసిపోతాడు రా, రాసి పెట్టుకోండి మీరు. ఆ టైటిల్ ఇటు సెట్ అవ్వదు, టైటిలే ముందు మంట కొడుతుంది సినిమాకి. ఎప్పుడైనా కానీ టైటిల్ నువ్వు డ్రాగన్ అని పెట్టు, లవడా అని పెట్టు కాదు, ఓజీ 2 అక్షరాలు ఎన్ని ప్రకంపనాలు సృష్టించింది. ఆ పేరుకి చచ్చిపోయారు అందరూ. సినిమా టైటిల్ ఏది పెడతారో అనుకున్నారు, లాస్ట్కి ఓజీయే పెట్టి తెంగారు. అది చాలా వరకు కూడా ఓజీయే తెలుసు అందరికి, ఓజాస్ గంభీర్ అని కూడా తెలియదు. కళ్యాణ్ బాబు డైలాగ్ చెప్పేది అది. అదిరా కంటెంట్ ఉన్నోడి చిన్న పేరు చాలు, చక్కాలని చూడగలరా. మా టైటిల్ కావాలి, మా కోఫ్యాన్ల టైటిల్ కావాలి, అన్ని దెంగుకు రావాలి, పెట్టుకోవాలి. అయినా కానీ సులుగుచ్చుకోవాలి, ఫేక్ పోస్టర్లు వేసుకోవాలి. ఒక ఫేక్ పోస్టర్తో వస్తుంటే మీరు ఒకరు తయారయ్యారు మాకు, చక్క నా కొడకల్లారా. మళ్ళీ ఎవడైనా స్పైస్ పెడతాడరా చక్కాలని చూడగలరా. ఇక్కడ సైడ్ క్యాటర్ పెట్టుకోండి మళ్ళీ పూకుల్లో పెట్టుకోండి, మేము బయటికి లాగుతాం. అది కొడకల్లారా, సోషల్ మీడియాలో మమ్మల్ని దాటిపోదామనే. మీరంతా మీ బతికంత నాకు గుడి సెట్లు అని చూడకల్లారా. మేము దెంగితే పుట్టినోళ్ళరా మీరు, తూచియాబాల్. ఎవడు దెంగట్లేదు వీళ్ళని, మన వెనకాల పడ్డారు లంజడుకు. అమ్మాయి ఇన్ని దెంగాలంటే ఎంత కసికి దెంగొచ్చు తెలుసు అసలు. బా మామూలు దెంగడం కాదుగా, నీ మీద ఎడిట్లు దింపేటోండ్రా దీనమ్మా.
ఉగాడు ఏం పనికొస్తాడా? అన్ని ఎడిట్లు చేయింపెట్టేవాడిని, వేలకు వేలు తయారు చేసిన నీ మీద. ఇక్కడ కాదు అక్కడే, ఫేస్బుక్ నుంచే. లంజోడక, అయినాక రెడీగా ఉంటాడు నీకోసం. లంజోడుకు ముందు రిపోర్ట్లు ఎక్కడ తల్లింది దగ్గ లంజోడక. ఐడి లేకపోతే 2 స్పేసులు చాలు నాకు, చూసి అవ్వాలి. ఇట్టా వచ్చేస్తారు నాకు ఫాలోవర్లు. ఈ నా కొడుకులు గనిగాడు ఐడి ఎన్ని లేపినారు లంజోడుకు, వీళ్ళు నా అష్టం అయిపోను. లంజోడక, నీ సినిమా మడ్డ గుడిపోయేదాకా నేను వదులుతా అనుకున్నావా? అవసరమైతే చేస్తాను కొడక, నేను మడ్డ కూడా తెలుసు. అవసరమైతే నగ్నంగా పూజ చేస్తాను. నా బట్ట చూస్తావు, నా 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 కసెట్టా ఉంటుంది నీకు, చుక్కలు చూపిస్తాను. వాళ్ళ తాత ఆల్రెడీ అలాగే చేశాడు, నువ్వు చేయి. గనే కాదు, ఈడు క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయిందా కాంతార 3లో? మన సైడ్ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యాడు, ఆడి సినిమా మడ్డ గుడిసిపోయింది. ఆల్రెడీ మాట సెకండ్ పార్టే ముక్కి మూలిగి 500 కోట్లు పట్టడం కోసం ముక్కి మూలుగుతుంది. ఇంకా థర్డ్ పార్ట్ తీస్తే ఏముంటదిరా? ఏముండదు. ఇంకెన్నిసార్లు కళ్యాణ్ బాబు సినిమాకి అందులోనే మనోళ్ళు ఎక్కడితే మట్టు గుడిసిపోతారు. అది కూడా నీకు ఆ డబ్బులు ఎలాగొచ్చాయి? కళ్యాణ్ బాబు సినిమాకి 2వ వారం 3వ వారం కూడా ఫుల్లు పడితే టికెట్లు దొరక్క ఈ సినిమాకి వెళ్ళారు నా మడ్డ. లేకపోతే అది దిక్కుండదు వీడికి. వీళ్ళ బతుకులన్నా అసలు ఎక్కడ కలెక్షన్లు కొడుతుందో అని చెప్పి ఇన్ని దేవుళ్ళు పూజ చేశాడు లంజడుకు. మళ్ళీ వీళ్ళ డైలాగులు, ఏమో మేము టికెట్ రేట్లు ఎవరిని అడుక్కోరా మడ్డ, మా మడ్డకు వచ్చి సలాం కొట్టండి. ఇక మనకు ఓన్లీ రేవంత్ రెడ్డి దెంగేమన్నాడు, 9 PM షో తప్ప మిగతా షోలని లేవు. అది తెలంగాణ అదే తీసిదేంగాడు కదా. అది ఈ లంచడుకులో రెండు క్లాక్ షోలు వేసుకున్నారు మళ్ళీ. అవును, అయినా ఫేక్ కాదు కానీ నెక్స్ట్ సినిమాలకి బెనిఫిట్ షోలు రేట్లు లేవని చెప్పారు కదా తెలంగాణ గవర్నమెంట్. అవును, ఉండదు. ఓజీఏ లాస్ట్ అన్నిటికి, ఓజీఏ లాస్ట్ అన్నిటికీ మూలకర్త. ఏడ్చారుగా మండలు, అందుకే చదాస్తాను అంటాడు దేవుడు. ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి మాట కూడా ఉన్నాడు. కలెక్షన్లు వేసేసుకుంటాడు ఒక్కొక్కడు 5,000 కోట్లు అండి. మబ్బుగాడాలు 5,000 కోట్లు ఎవరు డబ్బులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారా మీరు? వాళ్ళు చిన్న చితక సినిమాలకే వేల కోట్లు వేసుకున్న వాళ్ళు. 100 కోట్లు రాలేదు ఒక్కడు కూడా ఇప్పటికి. నీ అమ్మ 5,000 కోట్లు అంట. అది ఏదో రాజమౌళి చూసే మొహం చూసే. రాజమౌళి అనేది 1,800 కోట్ల టర్న్ ఓవర్ చేసిన ఒక గొప్పవాడు. అమ్మ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు వాడు. ఏ సినిమా తీసినా కానీ ముందు నటిస్తాడు అందులో. ఇలా నటించడం ఉండా అని చెప్పి అవతలోడి చెప్పి నటిస్తాడు. అట్లా సేమ్ అట్లానే యాస్టీ దింపాలాడు. అప్పుడు ఫస్ట్ ఇట్ చేసి చూపిస్తాడు సేమ్. వాడు ఎంత కసిగా ఉంటాడు, ఏ క్యారెక్టర్ అయినా కానీ ముందు చేసి చూపిస్తాడు. అది మన బాహుబలిలో చూపిస్తాడు, చూసావా? ఆడేవాడు అడుక్కుంటాడు ఉంటాడు కదా, చెయ్యి ఉంటది. ఎన్టీఆర్ గారు లాగా చెయ్యి కొట్టుకునే అది కాదు కానీ అలాంటి రాజమౌళినే మట్టి గుడిపించాడు. 4 సినిమాలు తీసి ఆర్ఆర్లో కూడా అర్థం చేసుకోరా. పొటెన్షియల్ మొత్తం చరణ్కే ఉండాలి. చరణ్ బాబు నువ్వు సినిమా మొత్తం చూసుకుంటే ఈ సైడ్ క్యారెక్టర్ గాడు ఉండేది కొడుకులు, గేమ్ చేంజర్ లింకులు, సైడ్ క్యారెక్టర్ గాడు అడపదడప సీన్లు తప్ప ఏమీ లేవు. చరణ్ ఎక్కువ ఉంటది సినిమాలో. సినిమా మొత్తం చరణ్ ఎంట్రీ ఫైట్ అసలు నీకు చాలు. పోలీస్ ఫైట్ దాదాపు 5 నిమిషాల 13 సెకండ్లు. అది కాదు కానీ ఈ అక్రమ లంచోడికలు తప్ప ఎవరిని ఏ న్యూట్రల్ అడిగినా చూస్తారు. తర్వాత చేసే బాక్సింగ్ సీన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాది. ఫైటింగ్ చేసిన తర్వాత ఎవడైనా అలసిపోతాడు, వాడి క్యారెక్టర్ ఆపేసి ఆ పుట్టోడి దగ్గర పోతాడు. కానీ అక్కడ క్యారెక్టర్ ఆగలేదు. అక్కడి నుంచి వాడికి పదవి వస్తుంది. వచ్చిన తర్వాత వాడు ఏం చేద్దాం అనుకుంటాడు, ఆ పదవి రాకపోతే ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది మెయిన్ పొటెన్షియల్ మూవీకి. ఆ పొటెన్షియల్ వాడికి ఇచ్చేసిస్తాడు. అది కాదు మనోడు క్లైమాక్స్ ఫైట్ లో రాముళ్ళ యుద్ధం చేస్తుంటే ఇది ఎలా నీటిలో నుంచి చూస్తాడు. అది ఒక ఎలివేషన్ చెప్పట్లా నేను. లింగుబాయ్ గడు కప్పలా ఉంటాడు నీటిలో. తను ఇది విల్లు ఎక్కువ పెట్టినప్పుడు ఆ విల్లు అనేది వాడి తాగే నీళ్ళ బాటిల్లో నుంచి వెళ్తుంది.
లింగుగాడు మామ ఎలా పెడతాడు చూడు, వాడు కప్పలాగా ఎలా పెట్టిందని కాదురా, నీళ్ళలో దూకుతాడు రా పొట్టోడు. పొట్టండి ఇట్లా దూకి వాడిని వాడు కప్పల కాపాడుకోవడం బయటకు వస్తుంది కోసం మీ అమ్మ. నీళ్ళలో దూకుతాడు. ఆ నీళ్ళు కూడా ఎక్కువ ఉండవు, ఉన్న నీళ్ళు కూడా ఇటు మునిగిపోతుంది పొట్టిన. కొట్టుకుంటూ పోవాలి, వేసుకుంటూ పోవాలి అని చెప్పి బిల్డప్ దెంగి లాస్ట్ నీళ్ళలో దక్కుంటాడు వాడు. నేను ఒక సీన్ చెప్తాను చూడు, కానీ అని చరణ్ బాబు పగిలి బద్దరెళ్ళిపోవాలని చెప్పి దూకి ఒక్కొక్కడిని సావ దిగుతాడు. అది కాదు, చరణ్ బాబు ఈయన్ని కాపాడి పంపిస్తే నీ అమ్మ కోతిలో పరిగెట్టుకుని తుప్పల్లో దెంగేస్తాడు చూసి అడవులోకి, పెచ్చ నవ్వు దెంగుతుంది. చెప్పాను కదరా, చరణ్ బాబుని మోసే పని, జుమాన్జీ గాడు మూటలు మోసే పని, సైడ్ క్యాటర్ పని, చరణ్ బాబుకి చికెన్ మోసే పని, పాము కలిస్తే పసలు ఇచ్చే వేసే పని, తర్వాత వచ్చేసి మాంసం ముద్దలు మోసే పని, గొడుగులు మోసే టైర్లు ఇప్పే పని, లింగుబాయ్ పని, అది పులిని ఇష్యూ అని చెప్పి ఎల్లగొట్టే ఈ లంచోడుకులకి మళ్ళీ అది కాదు కానీ కొమరం భీముడు పర్ఫార్మెన్స్ చేసాడంట, లవడ చేసాడు. చరణ్ బాబు డబుల్ యాక్టింగ్ చేసి నిలబెట్టాడు ఆ పాటను. గన్ను పక్కలో కూడా నిద్రపోయేటప్పుడు పక్కలో గన్ను పెట్టుకుని పడుకుంటాడు, పాగా ఉంటది తలకి. అది కొమరం భీం క్యారెక్టర్. కొమరం భీం అనేటోడు 6 అడుగులు ఉంటాడు మనిషి, గుర్తుపెట్టు. కావాలంటే నువ్వు చరిత్ర చూసుకో. అది అంత బక్కగా ఉంటాడు మనిషి. కొట్టితే 4-5 చచ్చిపోతాడు, సమ్మిటి దెబ్బలా కొడతాడు. అలాంటి క్యాట్ ఇచ్చి పకీర్ గాడికి వీడికి పాగా పెట్టకుండా తెల్లలతో కొత్తంత దింగిచ్చి ఆ క్యారెక్టర్ లింగుబాయ్ గెటప్ వేయించారు. లింగుబాయ్ గెటప్ వేయించి నీ అమ్మ తెలుగు రాదు, హిందీ రాదు, ఏమొచ్చురా నీకు నీ అమ్మ. అది కాదు కానీ ఆ బండి బాగు చేస్తారు కదా అక్కడ, ఆ తెల్లడు దూడ మీద ఎక్కింది అది అదే కదా మరి. భయపడి వీడు అక్కడ అదెంతెందుకు, అక్కడ కాపాడేటప్పుడు కూడా వీడిని మెయిన్ హీరోకి ఒక క్యారెక్టర్ కావాలా. అక్కడ కూడా ముందు చరణ్ బాబు చేయి ఊపుతాడు, రారా బొట్టు డాంజబడ్డ, అరే ఎవడరా ఈడ సహాయం చేసిందంటే సైడ్ క్యారెక్టర్ అంటాడు. అది రారా మడ్డగా అని చెప్పి ఇటు పిలిచి వాడు ఎట్నుంచి దూకాలి, ఎట్లా దూకాలో అర్థం అట్లా తాడాడికి ఒక పకిరినాయాల ఇటు నుంచి దూకి ఈ తాడు కట్టుకుని ఇటు నుంచి నేను దూకుతా అని చెప్పి అక్కడ దూకి అక్కడ కాపాడిన తర్వాత ఈ పొట్టుని కూడా కాపాడుతాడు. అలా కాదు, వేసి టైర్ పంచర్ చేస్తే ఇప్పుడు ఓహో ఇందుక నువ్వు టైర్ పంచర్ చేసింది, ఇప్పుడు నేను టైర్ పంచర్ వేసి ఆ అమ్మాయి దగ్గర నేను మెప్పు పొందాలా అంటాడు. పుష్టి లాంజడక అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి డాన్స్, అదేదో పాట ఉంటది, ఆ పాట నా పాట చూడు అని ఉంటది, చూసినావా? నాటు అస్సలు ఆ సాంగ్ లో ఆ పోరి గనక ప్లీజ్ 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 పడిపోవా, ప్లీజ్ ప్లీజ్ పడిపోవా అని చెప్పి బతిమిలాడి పడేస్తుంది. లేకపోతే ఈడి పుట్టుపడంగా గాడు గెలవలేడు. అక్కడ కూడా చూడు, అంటే మెయిన్ క్యారెక్టర్ ఎలివేషన్ అనేది అంటే చూడు, ఒక అమ్మాయి చెప్పింది వాడు గెలవాలని తను కోరుకుంటుంది, వాడు తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి అని చెప్పేసి ఆ కోరుకోవడం వల్ల చరణ్ బాబు కింద పడిపోతాడు. అది కూడా ఎలివేషనే, ఆడ ప్రతిదీ ఎలివేషనే. తెల్లోడు వచ్చి బూట్తో ఇట్ట అంటుంటాడు, భయపడుతూ వెనక్కి వెళ్తుంటే అప్పుడు వస్తాడు చరణ్, నేనున్నారా పొట్లని జడక కంగారు పడమాక నేను లేపుతా. అది కాదు కానీ చరణబాబుకి హిట్ టాక్ వచ్చి సినిమా పడిదాకా ఈ లంజోడుకులు బతుకు అక్రమ లంజోడుకులైనా మొబ్బుగా ఒక్కసారి బుడుబుక్కుల సినిమా గేమ్ చేంజ్ లేని సచ్చిందిరా, ఏమీ లేదు. అది కాదు, హిట్ టాక్ వచ్చిందంటే చరణబాబుకు ఉన్నంత లాంగ్ రన్ ఏ లంజోడికి ఉండదు, ఏ ఆతిగడికి గానీ ఎవరికి. తెలుసు కదా, పెద్దతో ఇలాంటి మామూలు రొట్టపూకు సినిమాలతో రికార్డు అన్ని రికార్డులు బదులైతే కంగారు పడమాక. చూసావుగా బ్యాట్ పట్టుకుని ఆ స్టైల్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ అవుతుంది. ప్రతి ఓడు బ్యాట్ పట్టుకుని ప్రతి ఓడు ఆ స్టైల్ చేస్తాడు ఇప్పుడు. అసలు ఐపీఎల్ అయితే చాలా మంది చేస్తారు. చిన్న ఎమోషన్ క్లిక్ అయ్యి లంజోడకలారా స్పోర్ట్స్ ఎమోషన్ క్లిక్ అయ్యి ఐపీఎల్ టైం ఓ టైము ఇక ఎక్కడికో తెగదు సినిమా. భూమిలో పాతిపోయేలా డాన్సింగ్ అయ్యాడురా చరణ్ బాబు. తన గ్రేస్ తో తన స్వాగ్ తో డాన్స్ చేస్తాడు. రంగస్థలం అమ్మ మొగుడు లేక రంగస్థలం అమ్మ మొగుడు అవుతుంది.
కానీ ఆ మాస్ గెటప్ అది కాదు కానీ అది ముక్కుకి పుడక, అసలు ఆ షర్టు ఒక కాలు ఫ్యాంట్ పైకి లేపడం ఊర మాస్. ఆ పేరాన్ని మార్చే ఎందుకులే, పైన అది మనం కాదు మాట్లాడుకుందాం. అది కాదు కానీ వీళ్ళకి రుద్దుదేగా నాకు ఏమీ లేక సింగిల్ టేకేటర్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఇలాంటివి రుద్దుతున్నారు. ఇంకా ఎర్రకౌట్లు ఏమి లేక బొంద మాస్ చాట్కే బాల్ చాట్ అంత ఉండడు. ఏం మాస్ చూపిస్తాడు రాడు. నీ అమ్మ అది ఒకసారి కట్టుగా నిలబడి పువ్వు చూసి లేచిన సుల్లంత ఉండడాడు. ఏం మాస్ చూపిస్తాడు చెప్పు. అరే వాడి హీరో ఫ్యాన్ రాడు అంటే, ఐ మీన్ ఈ పొట్టోడికి ఏదో అట్ట అయినోడాడు. ఈయనే తీసుకుపోయి నుళ్ళలో దెంగిండని చెప్పి కోపంతో లంజాడ దెంగి ఈ నుంచి అని వాడితో సినిమా చేయకుండా చలంతో సినిమా తీస్తుండు ఊకు లంజోడుకు. అసలు ఇది లేవల సినిమా అనేది ఆడు ఆతుగాడిది సినిమా. నేను చేయని దెంగే లంజాడక ఇలాంటి లత్తుకుని సినిమా తీసుకొస్తాను నా దగ్గర అంటే అది కూడా దెంగేసిండాడు. దింగేస్తా అని. నీకు తెలుసా? కావాలంటే చూడండి మీరు. ఈ సినిమా కూడా ఆతుగాడిది బేసిక్ గా. నేను చేయని దెంగేయంటే వీడికి వచ్చింది అది ఆఫర్. ఇది వీడి బతుకు. ఎవడైనా వదిలేసింది మాత్రమే వీడు చేస్తాడు. చక్కలంజాడు. ఇప్పుడు అదే కదా ఆటిగడి దెంగేమంటే దేవరా చేసాడు. అంతెందుకు ఇప్పుడు ఇది వచ్చింది మాత్రం, ఇప్పుడు ఇది ఏది ఈ పొట్టోడిది నీళ్ళ సినిమా వచ్చింది మాత్రం సలార్ 2కి ఇంకా టైం ఉంది, నేను రాజసాబ్ చేసుకుంటా అంటే ఈ లంజోడు పొట్టి లంజోడుకు ఈ లోపు కమిట్మెంట్ ఇచ్చింది. లేకపోతే నా చెప్తుంటే వచ్చేదా వీడికి కిడుకుద్దంగా. వీడికంట వంగ కావాలంట. వంగ పెట్టి తింటాడు. వంగ అయితే పొట్టి కొత్తంది అంగా మొట్ట చేస్తారు ఎడుతాడు అట్ట. సర్లే నేను ఆనందం తింటున్నాను. ఇప్పుడు ఆనందం లేదని సాగు కొడుతున్నాను నేను. ఇలా మీరు మాట్లాడుతుంటాను. మీ అర్థం ఏముందలే పడుకో.